హాయ్ ఫ్రెండ్స్, 8వ తారీఖు 6 నెల 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ని నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ ఎవరు అని అడుగుతాడు, నీరబ్ కుమార్ ప్రసాద్. రేపే మోడీ పట్టాభిషేకం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే భారతదేశంలో 18వ లోక్సభకి ఎలక్షన్స్ జరిగినాయి. 543 లోక్సభ స్థానాలకు గాను ప్రత్యక్ష ఎన్నికలు జరగడం జరిగింది. ఇందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చినాయి అన్నది ఒకసారి గమనించండి. మొత్తం 543 లోక్సభ స్థానాలకి గాను ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇండియా కూటమికి 233 సీట్లు రావడం జరిగింది ఈ ఎలక్షన్స్లోని. గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి, లోక్సభ స్థానాలు వచ్చాయి, ఇండియా కూటమికి ఎన్ని లోక్సభ స్థానాలు రావడం జరిగింది అని అడుగుతాడు, నెగ్గడం జరిగింది అని అడుగుతాడు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు 17 మంది ఎన్నికవడం జరిగింది. 543లో ఎంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు అని అడుగుతాడు, 17 మంది. గుర్తుపెట్టుకోండి, టోటల్ 543 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏకి ఇండియాకి ఎన్ని స్థానాలు వచ్చాయి అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 175 అసెంబ్లీ స్థానాల్లోని 164 స్థానాలు కూటమి రావటం జరిగింది, కూటమి విజయం సాధించడం జరిగింది. కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి అని అడిగితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి 164 స్థానాలు కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. కూటమికి ఎన్ని స్థానాలు వచ్చాయి అని కూడా అడగచ్చు. ఇందులో టీడీపీ పార్టీకి ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది అని అంటే 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. జనసేన పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించడం జరిగింది అని అడుగుతాడు, 11 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల్లో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 25లో కూటమికి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఎన్ని స్థానాల్లో కూటమి విజయం సాధించింది అని అడుగుతాడు. 21 స్థానాల్లో కూటమి విజయం సాధించడం జరిగింది. ఇందులో ఈ 21 స్థానాల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది అని అడిగితే 16 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. జనసేన పార్టీ ఎన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది అని అడిగితే 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. బీజేపీ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది అని అడిగితే 3 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది అని అడుగుతాడు, 4 స్థానాలు. క్వశ్చన్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇలాగ స్థానాలను విడదీసి అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ ఫిగర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రేపు జరగబోయే పట్టాభిషేకానికి, మోడీ పట్టాభిషేకానికి రేపు అనగా జూన్ 9వ తారీఖుని భారతదేశ ప్రధానిగా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ పట్టాభిషేకం జరగబోతుంది. దీనికి ప్రపంచంలోని కొంతమంది వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు రాబోతున్నారు ముఖ్య అతిథులుగానే. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చూడండి. బంగ్లాదేశ్ ప్రధాని పేరు ఏంటి అని అడుగుతాడు, షేక్ హసీనా. మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్. భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గే. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్. సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామ్కలావాన్. అదేవిధంగా నేపాల్ ప్రధానమంత్రి పేరు పుష్పకమల్ దహల్ ప్రచండ. గుర్తుపెట్టుకోండి, ఈ వేళలో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే అతిథులుగా రాబోతున్నారు. అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి వ్యామగమ్య అయినటువంటి సునీత విలియమ్స్ ఇటీవల కాలంలోనే ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళటం జరిగింది. ఈమెతో పాటు మరొక వ్యక్తి కూడా ఈ ఐఎస్ఎస్లోకి ప్రవేశించడం జరిగింది. ఆయన పేరు బుచ్ విల్మోరు. భారత సంతతికి చెందినటువంటి ఈ వ్యామగోమి అయినటువంటి సునీత విలియమ్స్ ఎన్నోసారి ఐఎస్ఎస్లోకి వెళ్ళటం జరిగింది అని అడుగుతాడు. అంతరిక్షంలోకి ఇది 3వసారి రోదసి యాత్ర చేయడం జరిగింది సునీత విలియమ్స్.
ఆమె ప్రయాణించిన వ్యోమనౌక పేరేంటి అని అడుగుతాడు. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక. చాలా ఇంపార్టెంట్. ఈ వ్యోమనౌక పేరు గుర్తుపెట్టుకోండి, స్టార్ లైనర్ వ్యోమనౌక. ఈ స్టార్ లైనర్ వ్యోమనౌకని తయారు చేసినటువంటి సంస్థ ఏంటి అని అడుగుతాడు. బోయింగ్ సంస్థ రూపొందించడం జరిగింది. ఈ బోయింగ్ సంస్థ రూపొందించినటువంటి ఈ స్టార్ లైనర్కు ఇది తొలి మానవ సహిత యాత్ర. ఇంపార్టెంట్ ఇది. సునీత విలియమ్స్ 3 సార్లు రోదస్లోకి వెళ్ళడం జరిగింది. దీంతోనే ఇంతకు ముందు వెళ్ళిన సంవత్సరాలు కూడా అడగొచ్చు. 2006లో ఒకసారి వెళ్ళింది, 2012లో ఒకసారి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు 2024లో వెళ్ళడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆమె మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం ఎన్ని రోజులు అంతరిక్షంలో గడిపారు అని అడిగితే 322 రోజుల పాటు అంతరిక్షంలో గడపడం జరిగింది. ఇక్కడ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ డివై చంద్రచూడ్. విజృంభిస్తున్న ప్లాస్టిక్ భూతం అని చెప్పి ఈ భూమి మీద ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవటం వలన ఆ ప్లాస్టిక్ వినియోగించినటువంటి పదార్థాల వలన నేల, చెరువులు, నదులు, సముద్రాలు అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వలన పర్యావరణంలో ఉండేటటువంటి అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తుపెట్టుకోండి, జూన్ 5. అదేవిధంగా ప్రపంచ వాతావరణ దినోత్సవం, పర్యావరణం వేరు వాతావరణం వేరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటే ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 23న జరుపుకుంటారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు కూడా చూడండి. మార్చి నెలలోనే వరుసగా 21, 22, 23, 24 ఈ 4 రోజులు కూడా ప్రత్యేకమైన దినోత్సవాలు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని మార్చి 22న జరుపుకుంటారు. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 23న జరుపుకుంటారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని మార్చి 24న జరుపుకుంటారు. ఇందులో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ 2019లో ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ప్లాస్టిక్ మూలంగా 180 కోట్ల టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలు వెలువడుతున్నాయని చెప్పి ఈ నివేదిక తెలపడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్ని కోట్ల టన్నుల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వెలువడుతున్నాయి అని అడుగుతాడు. 180 కోట్ల టన్నులు. ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఉద్గారాల్లో ఎంత శాతం అని కూడా అడుగుతాడు. 3.4%. ప్రపంచవ్యాప్తంగా 1950 నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. అందులో భాగంగా 2019లో 45 కోట్ల టన్నులకు ఈ ప్లాస్టిక్ వినియోగం పెరగటం జరిగింది. ఈ భూమి మీద 600 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడ్డాయని చెప్పి లాన్సెట్ పత్రిక ఇటీవల కాలంలోనే ఒక నివేదికలో వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, లాన్సెట్ పత్రిక ఈ భూమి మీద ఎన్ని కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి అని చెప్పి తెలపడం జరిగింది అని అడుగుతాడు. 600 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం కూడా 40 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని చెప్పి ఈ లాన్సెట్ పత్రికే తెలపడం జరిగింది. గవర్నర్తో నూతన CS నీరబ్ భేటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు ఏమిటి అని అడిగితే జస్టిస్ అబ్దుల్ నజీర్. నూతన CS పేరు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నూతన కార్యదర్శి పేరు ఏంటి అని అడిగితే నీరబ్ కుమార్ ప్రసాద్. 7% కాదు 7.2% అని చెప్పి వృద్ధి రేటు గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో 2024-25 వృద్ధి రేటు అంచనాలను RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది. ఇటీవల కాలంలో RBI 2024-25 వృద్ధి రేటు ఎంత శాతం పెంచింది అని అడుగుతాడు. 7.2%. ఇంపార్టెంట్. 7% ముందు 7% ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది, కానీ అది 7.2%కి పెరగడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరు ఏమిటి అని అడుగుతాడు. ముఖేష్ కుమార్ మీనా. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పేరు ఏమిటి అని అంటే రాజీవ్ కుమార్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పురుషుల T20 వరల్డ్ కప్ జరుగుతుంది. పురుషుల T20 2024 T20 ప్రపంచ కప్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే
యుఎస్ఏ మరియు వెస్టిండీస్ ఈ 2 దేశాలు కలిసి సంయుక్తంగా 2024 పురుషుల టీ20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఎన్ని దేశాలు ఈ టీ20 వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయి అని అంటే 20 దేశాలు. అదేవిధంగా టెన్నిస్లో ప్రజెంట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. క్లే కోర్ట్లో ఆడేటటువంటి ఒకే ఒక టెన్నిస్ ట్రోఫీ ఏది అని అంటే ఫ్రెంచ్ ఓపెన్. ఈ ఫ్రెంచ్ ఓపెన్లో 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కి లేడీస్ విభాగంలో స్వైటెక్, పౌలీలు ఫైనల్కి చేరడం జరిగింది. 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కి చేరినటువంటి లేడీస్ ఎవరు అని అడుగుతాడు. స్వైటెక్, పౌలీ వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారు అన్నది రేపు తెలుస్తుంది.